ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. దేశ చరిత్రలో ఘోర అధ్యాయం. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గంలో మరో హామీకి నారా లోకేష్ శ్రీకారం. ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు. శ్రీశైలంలో భక్తుల రద్దీ, మల్లన్న దర్శనానికి 5 గంటల సమయం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్లోవేకియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. రాష్ట్రపతి ముర్ము స్లోవేకియాలో పర్యటిస్తుండగా కాన్స్టాంటైన్ ది ఫిలాసఫర్ వర్సిటీ ముర్ముకు గౌరవ డాక్టరేట్ అందజేసింది. యూనివర్సిటీ సైంటిఫిక్ కౌన్సిల్ ఈ పురస్కారాన్ని ఆమెకు అందజేసింది. ప్రజలకు ముర్ము అందిస్తున్న విశిష్ట సేవలు గుర్తింపుగా డాక్టరేట్లో గౌరవిస్తున్నట్లు తెలిపింది. అంత చూస్తామని బెదిరిస్తున్న చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి బంజాహిల్స్ పిఎస్లో ఫిర్యాదు చేసిన విజయశాంతి భర్త శ్రీనివాస్. విజయశాంతి బీజేపీలో ఉన్న సమయంలో ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకున్న చంద్రకిరణ్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన తర్వాత చంద్రకిరణ్ రెడ్డి పక్కన పెట్టి ఎమ్మెల్సీ విజయశాంతి తనకు డబ్బులు చెల్లించాలని విజయశాంతికి చంద్రకిరణ్ రెడ్డి బెదిరింపులు మెసేజ్లు పంపిస్తున్నట్లుగా తెలిసింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జలియన్వాలా బాగ్ హత్యాకాండ భారత స్వాతంత్ర సమరచరిత్రలో అత్యంత ఘోరమైన అధ్యాయమని ప్రధాని మోదీ అన్నారు. ఏప్రిల్ 13తో జలియన్వాలా బాగ్ ఘటనకు 105 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులు జలియన్వాలా బాగ్ అమరులకు నివాళులర్పించారు. ఒక ట్వీట్లో ప్రధాని మోదీ జలియన్వాలా బాగ్ ఘటనలో వీరుల త్యాగం మనలో దేశభక్తిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత తాను ఈ నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గరయ్యానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. యోగలం పాదయాత్రతో మరో హామీకి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ అంకురార్పణ చేశారు. మంగళగిరి నియోజకవర్గం చిన్న కాకానిలో 100 పడకల ఆసుపత్రికి మంత్రి నారా లోకేష్ ఇవాళ ఆదివారం భూమి పూజ చేశారు. చిన్న కాకాని వద్ద 7.35 ఎకరాల్లో 52.20 కోట్ల వ్యయంతో ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. దేశంలోనే అత్యున్నత ఆసుపత్రిగా నిర్మాణం చేయనున్నారు. ఏడాదిలోగా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి నారా లోకేష్ గడువు విధించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి లోకేష్ మాట్లాడారు. జరిగింది. దాంట్లో భాగంగా మంగళగిరిలో ఉన్న హాస్పిటల్ కూడా పూర్తయింది. అనేక లక్షలాది మంది ట్రీట్మెంట్ కూడా తీసుకుంటాం జరిగింది. నేను ఎప్పుడైతే మంగళగిరి అభ్యర్థిగా వచ్చానో ప్రజలందరూ పదే నన్ను ఒక విషయం కోరారు. ఈ 30 పడకల హాస్పిటల్ని ఏకంగా 100 పడకల హాస్పిటల్ చేయాలని వాళ్ళు కోరటం జరిగింది. ప్రత్యేకంగా వేదికమైన ఉన్న ఏదైతే హాస్పిటల్ కోసం పోరాడి సాధించుకున్న కమిటీ సభ్యులు కూడా నన్ను కలిసి ఇప్పుడున్న ప్రాంగణం కాకుండా కొంచెం పెద్ద ప్రాంతం ఉంటే, కొంచెం ల్యాండ్ పెద్దగా ఉంటే మెరుగైన సేవలు ప్రజలకు అందించవచ్చు అన్న ఆలోచనతో ఈ ప్రాంగణాన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం జరిగింది. ఇది కూడా గతంలో లాగా ఏదో ఒక 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ కట్టి వదిలేయాలన్న ఆలోచన కాదు. వేదిక మీద ఉన్న మేమందరం కూడా దాదాపు 5-6 సార్లు కూర్చొని ప్రతిసారి ఒక 2-3 గంటలు మేము చర్చించి ప్రతి విషయం సున్నంగా అధ్యయనం చేసిన తర్వాతనే లేఅవుట్ కూడా ఫైనలైజ్ చేస్తాం జరిగింది. వేదిక మీద ఉన్న మా అందరి కళ ఒకటే, ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ఈ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది. ఒక జోనింగ్ కానివ్వండి, స్టాఫింగ్ కానివ్వండి, మెరుగైన సదుపాయాలు కానివ్వండి అందించే లక్ష్యంతో మేమందరం ఉన్నాం. అమరావతి పనులు కూడా ప్రారంభమైనాయి. సో ఈ ఆసుపత్రికి బాగా రద్దీ కూడా ఉంటుంది. ఎందుకంటే వస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ పొందుతూ ఉంటారు. ఇక్కడ ఆర్థో కానివ్వండి, డయాలసిస్ సెంటర్ కానివ్వండి, మన నియోనేటల్ కేర్ కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడ అందిస్తాం జరుగుతుంది. సో డీ అడిక్షన్ సెంటర్ కూడా గౌరవ సభ్యులందరూ కూడా నాతో మాట్లాడి డీ అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ ఉండాలి, తలసీమియా సెంటర్ కూడా ఇక్కడ ఉండాలని కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కూర్చున్నప్పుడు వాళ్ళు కోరటం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు కూడా అది కూడా ఈ హాస్పిటల్లో పెడతాం జరిగింది. వాస్తవంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గాల్లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా 2వ క్యాబినెట్ మీటింగ్లో మంగళగిరి కోసం ఈ హాస్పిటల్ కూడా కేటాయిస్తాం జరిగింది. నేను అనేక సార్లు చెప్పా ప్రజలందరికీ, ఒక నిర్ణయం జీవితం మార్చుతుంది.
నా జీవితంలో తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన మాట్లాడుతూ, జానారెడ్డి లాంటి వారు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారు. నేను అడుక్కునే స్థితిలో ఎప్పుడూ ఉండను. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదు. జానారెడ్డి 30 ఏళ్ల పాటు మంత్రి పదవి అనుభవించారు. రంగారెడ్డి హైదరాబాద్కు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టి నన్ను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ పెట్టిండ్రు? అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతానే కదా. మరి ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మేదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులు ఎక్కడ పోయిండ్రు? మరి ఎక్కడ? నేను అయ్యేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మీకు ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికాలను పక్కన పెట్టాలి. పైరవికాలను పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి. ఒక యువకుల్ని ప్రోత్సహించాలి. పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమైకమై. తిరుమల శ్రీవారిని సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో మీనాక్షికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతుంది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైలానికి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇప్పటికే క్యూ కాంప్లెక్స్లో భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు మజ్జిగ, మంచినీరు, చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. న్యాయం చేయాలని ఆందోళన చేసిన బాధిత కుటుంబంపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు. హైదరాబాద్ బాలానగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి వాహనదారుడు మృతి. చలానా రాసేందుకు రన్నింగ్లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఆపే ప్రయత్నం చేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ క్రమంలో అదుపు తప్పి బైక్ కింద పడడంతో ద్విచక్ర వాహనదారుడి తలపై నుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందిన ద్విచక్ర వాహనదారుడిని ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ రోడ్డుపై ధర్నాకు దిగిన వాహనదారులు, కుటుంబ సభ్యులు. రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో గ్రామాన వాడవాడల శనివారం నాడు హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జహీరాబాద్ పట్టణం శాంతినగర్ కాలనీలో గల హనుమాన్ దేవాలయంలో అభిషేకం నిర్వహించారు. హనుమాన్ ఆలయం నుండి శాంతినగర్ కాలనీలో వివిధ రహదారుల గుండా బసవేశ్వర, సంతోషమాత ఆలయాల ద్వారా ప్రభాత్ భేరీ యాత్ర నిర్వహించారు. అనంతరం హనుమాన్ డోలాయన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం పల్లకి సేవ యాత్రను శాంతినగర్ కాలనీలో రహదారుల గుండా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ దేవాలయంలో హారతి, భగవద్గీత శ్లోక పఠనం, భజనలు, భక్తి గీత ఆలపన నిర్వహించారు. హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణంలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు సందర్శించి దైవ దర్శనాలు చేసుకున్నారు.
మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి సందర్భంగా పూలే గారి విగ్రహ నిర్వహణ కమిటీ సభ్యులు ఉమామహేశ్వరరావు మాస్టర్, డాక్టర్ లెనిన్, గణేష్ గార్ల ఆధ్వర్యంలో చింతలపూడిలో అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించడంతో జయంతి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తరఫున నియోజకవర్గ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ గారి ఆదేశాల మేరకు మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి, సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ ఉపాధ్యక్షులు బోడా అనీష్ కుమార్ నివాళులర్పించిన వారిలో ఉన్నారు. మరింత ఘనంగా జరుపుకోవడానికి ముందుకు వెళ్దామని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మన జ్యోతిబా పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు దంపతులు కూడా అణగారిన దేశ చరిత్రలో ఘోర అధ్యాయం. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గంలో మరో హామీకి నారా లోకేష్ శ్రీకారం. ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు. శ్రీశైలంలో భక్తుల రద్దీ, మల్లన్న దర్శనానికి 5 గంటల సమయం. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనండి RS పవర్ మీడియా.